दत्तात्रेयसमारम्भं सुप्रकाशानन्दमध्यमाम् अमृतानन्दनादपर्यन्तं वन्दे శ్రీగురుపరంపరం. శ్రీమాత శ్రీ రాజశ్యామల యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండుగాక. ఈ నెల మార్గశీర్ష పౌర్ణమి 4వ తారీఖు చాలా విశిష్టతమైనటువంటిది. దత్త జయంతి, అన్నపూర్ణ జయంతి, భైరవ జయంతి. సాధన చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ విశిష్టతమైనటువంటి రోజున దత్తాత్రేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి, మీకు గురువు గనుక మంత్ర అనుష్ఠాన దీక్షని ఇచ్చినట్లయితే ఆ యొక్క మంత్రాలని జప హోమ తర్పణ మార్జన అన్నశాంతి చేసి విశేషంగా సుహాసిని అర్చన చేసినట్లయితే, అలాగే అనగాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే కలియుగంలో పడుతున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పోయి సకాలంలో సర్వ ఐశ్వర్యములను, ఆరోగ్యములను, ఆనందదాయక జీవితాన్ని ప్రసాదిస్తాడు దత్తాత్రేయ స్వామి వారు. అయితే దత్త అనుగ్రహం దొరకడం చాలా కష్టం. ఒక్కసారి కనుక దత్త అనుగ్రహం దొరికింది అనుకుంటే చాలా విశిష్టతమైనటువంటి ఫలితాన్ని దత్తాత్రేయ స్వామి వారు మనకి అనుగ్రహిస్తాడు. కేవలం శ్రద్ధాభక్తులతో ఏ దేవతనైనా కూడా అర్చన చేయగలిగితే కలియుగంలో గనుక మనకి కోరుకున్నటువంటి కోరికలు, సద్బుద్ధిని, సజ్ఞానాన్ని, సత్ప్రవర్తనని కలిగి ఆనందమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఏ యుగంలో లేనటువంటి ఈ యుగంలో మనకి ఇచ్చేటటువంటిది జపం చేస్తే మహాయజ్ఞం చేసేటటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతూ ఉన్నది. కనుక మనమందరము కూడా శ్రద్ధాభక్తులతో దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయండి. అలాగే ఔదంబర వృక్షం దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఆరాధన చేయండి, అక్కడ కూర్చొని జపం చేయండి, ఆ చెట్టుకి నీళ్లు పోయండి. అలానే దత్తాత్రేయ దత్తాత్రేయ అనే ఒక మంత్రాన్ని 1000 సార్లు జపం చేసుకోండి. అట్లాగే ఈ యొక్క చాంటింగ్ని మనకి ఎంత వీలైతే అంత దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే యొక్క శ్లోకాన్ని కూడా పఠనం చేయగలిగితే చాలా విశిష్టతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇంతకన్నా చెప్పలేము. మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎటువంటి సమస్యలు ఉన్నాయని భగవంతుడి యొక్క పాదాలకే వదిలియండి. కేవలం మనం మాత్రం స్వామివారి సేవలో మునిగి స్వామి అనుగ్రహాన్ని మనం పొందుదాం. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండుగాక. జై దత్త, జై జై దత్త.